ఒకప్పుడు మా ఊరు వెళ్ళడానికి కూడా రోడ్లు బాగుండేవి కదండి. ఇప్పుడు చాలా రోడ్లు అనకం సీసీ ట్రైన్లతో చాలా అద్భుతంగా తయారైందండి. పవన్ కళ్యాణ్ గారికి చొరవతో మా గ్రామానికి మహాదశ పట్టుకుంది. ఇవాళ నా 3,80,00,000 రూపాయలతో మా ఊరికి వచ్చిన సీసీ రోడ్లు డ్రైనేజీలు అన్ని చాలా అభివృద్ధి చెందాయి. ఇవాళ 320 కోట్ల రూపాయలతో ఇవాళ నియోజకవర్గం మొత్తం అన్ని అభివృద్ధి పనులు జరిగాయి. నెక్స్ట్ చెరువులు అన్నదంటే చెరువులు చాలా రకాలుగా అభివృద్ధి చెందుతున్నాయి. ఒక నియోజకవర్గానికి 2-3 చెరువులను అభివృద్ధి చెంది చేసుకుంటూ వస్తున్నారు. అలా చెప్పి గ్రామంలో పాతపడిపోయిన చెరువులను కూడా అభివృద్ధి చేస్తున్నారు. రోడ్లు చాలా దారుణంగా ఉండియండి. అసలు ఎలా పోయి కూడా బండ్లు గట్టా వెళ్ళిపోయి కదండి. ఇప్పుడు కొళ్ళు మూసుకుని పోతున్నారండి. ఏ రోడ్డును పోయినా పోతున్నారండి. 15 రోడ్లు వచ్చారండి. 15 రోడ్లు కూడా చాలా బాగున్నాయండి. ఈ రోడ్లు అసలు బాగుండే కదండి. వర్షం వస్తే పడుదలా ఉండేయండి. నడ్డానికి కూడా పాములు అయ్యి వచ్చేసేయండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చాక రోడ్లు బాగున్నాయండి. మాకు ఎంతో హ్యాపీగా ఉంది. కాలనీ వచ్చి ఒక 10 సంవత్సరాల దగ్గర అవుతుందండి. ఈ కాలనీకి తాళాలంటే ఇచ్చారు కానీ రోడ్లు గట్రా లేవండి. పొద్దుతే 5 గంటలు 5 అవుతే ఇంకా మెయిన్ రోడ్డు నుంచి కాలనీలోకి రావడానికి ఇబ్బందిగా ఉండేదండి. ఈ పవన్ కళ్యాణ్ గారు రావడం వల్ల మాకు డైన్లు రోడ్లు ఏర్పడతాయి. ఎవరింటికాళ్ళు పొద్దులో చేరుకోవడానికి మసలడానికి అన్నట్లకి బాగుందండి. ఇప్పుడు చాలా బాగుందండి. సీతో ఇబ్బంది పడి వాళ్ళు పవన్ కళ్యాణ్ వచ్చాక విద్య చేసేది బాగుంది. అలా దిగి రావడం వచ్చింది. దిగి రావడం లేకపోతే అలా తిరిగి వెళ్ళడం ఏదో ఒకటి వచ్చింది. ఇప్పుడు విద్య మంచి వచ్చేస్తున్నాం బాగుంది. ఇప్పుడు గత ప్రభుత్వంలో రోడ్లు అనేవి అద్దాన్న పరిస్థితులు ఉండేవి. గుంతలు పడిపోయి వెళ్ళడానికి కూడా ఇబ్బంది పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడైతే మాత్రం రోడ్ల విషయంలో 100% పవన్ కళ్యాణ్ గారు ఈ కాన్స్టిట్యూన్సీలో పూర్తి స్థాయిలో పనిచేశారని సాటిస్ఫైగా ఉంది. అలాగే మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మాకు ఈ రోడ్డు అసలు బాగుండేది కదండి. ఇప్పుడు బాగుందండి. ఇప్పుడు బాగా వేస్తారు. భారీ బందరా ఉండేదండి. ఇప్పుడు వేస్తే బాగుంది.